కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్య వైద్య విధానాన్ని నిర్వీర్యం చేస్తోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు పజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. విజయనగరం ధర్మపురి కార్యాలయంలో శ్రీనివాసరావు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ ఏర్పాటుకు పూనుకున్న భోగాపురం విమానాశ్రయాన్ని కూటమి ప్రభుత్వం సాధించిన ఘనతగా చెప్పుకుంటోందని ఆయన ఎద్దేవా చేశారు. కొత్తగా జిల్లాకు ఏ ఒక్క పరిశ్రమ రాలేదని మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శులు కెవి సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు జైహింద్ కుమార్, స్పోక్స్ పర్సన్ కనకల రఘు పాల్గొన్నారు. మేము ఆనాడు తీసుకొచ్చిన ఆ భోగాపురం విమానాశ్రయం మేము తీసుకొచ్చిన కార్యక్రమాన్ని మీరు చూపిస్తారు తప్ప, మీరు వెళ్తూ దారిలో ఫోటోలు తీసుకుంటారు తప్ప, మీరంటూ కొత్తగా ఈ 18 నెలల కాలం 2 సంవత్సరాలు 24వ సంవత్సరంలో అర్ధ భాగం 25వ సంవత్సరం పూర్తి భాగం అయిపోయి వచ్చింది. కానీ ఎక్కడా కూడా మీరు ఎక్కడా పారిశ్రామిక రంగంగా కానీ ఎక్కడా కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో లేదు, విజయనగరం జిల్లాలో అలాగూ లేదు. ఉత్తరాంధ్ర ప్రాంతం ఏమైనా ఇక్కడ అక్కడ చిన్న చిన్న యాక్టివిటీస్ జరుగుతున్నాయంటే అవన్నీ కూడా గత ప్రభుత్వం మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఇక్కడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ తయారవుతుందంటే ఆనాడు మేము ల్యాండ్ ఇచ్చి వాళ్ళ యాక్టివిటీ చేసేస్తాం. అది కొద్ది రోజుల్లో ప్రారంభోత్సవం కాబడుతుంది. చెప్పండి మీరు ఒక్క ప్రాంతంలో ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఇక మీరు చెప్తే సూపర్ 6 హామీలు ప్రధానమైనవి. మీరు హామీలు అమలుపరిచి అంటారు. ఇక లెక్కలు గణాంకాలతో చెప్తాను. మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క నూతనంగా ఒక్క పెన్షన్ ఒక 60 సంవత్సరాల వృద్ధుడికి కానీ, లేదు తన భర్త చనిపోయి తన కుటుంబాన్ని నిలువు నీడలు చేసిన ఒక అభాగ్యురాలికి ఒక వితంతు పెన్షన్ కానీ, లేదు నేను అనారోగ్యంతో కూడిపోయి ఉన్నాను, నేను అనారోగ్యం పాడయ్యాను, నాకు ఒక మెడికల్ పెన్షన్ కానీ, ఒక్క కొత్త పెన్షన్ నేను సవాలు ఇస్తున్నాను. సంబంధిత మంత్రి గారు చెప్తున్నాను. ఈ విజయనగరం జిల్లాలో, ఉమ్మడి విజయనగరం జిల్లాలో, ఈ రాష్ట్రానికి మంత్రి మీరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మీరు ఎక్కడైనా మీరు ఇచ్చిన గణాంకాలు, మేము ప్రభుత్వం ఏర్పడిన నాటికి మేము ఇచ్చిన పెన్షన్స్ అన్నీ ఇవాళ మీరు ఇచ్చిన పెన్షన్స్ వస్తే సుమారు 5 లక్షల పైచిలుక పెన్షన్లు మీరు కోత కోసారు. మీరు మొత్తం పెన్షన్లు అన్నీ కూడా ఒక్క పెన్షను మేము ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 39 లక్షల పెన్షన్లు ఉంటే మా ప్రభుత్వం దీపే నాటికి 66,34,000 పెన్షన్లు సుమారు, అంటే సుమారుగా తీసుకుంటే 27 లక్షల పెన్షన్లు ఇచ్చాం 5 సంవత్సరాల్లో. ఇది ఆన్ రికార్డ్. ఊరినే మాట్లాడేదని చెప్పేటప్పుడు మీరు తిరిగి స్పందించేటప్పుడు నోటి మాటతో చెప్పకండి, రికార్డెడ్గా చెప్పండి, గణాంకాలతో చెప్పండి. మేము ఆనాడు తీసుకొచ్చిన ఆ భోగాపురం విమానాశ్రయం మేము తీసుకొచ్చిన కార్యక్రమం